టూరిజం బిల్డింగ్ని కూల్చేసి కొత్త బిల్డింగ్ నిర్మించారనేటువంటిది కదా ఇప్పుడు ప్రస్తుత అధికార పక్షం చేస్తున్నటువంటి విమర్శలు. ఖచ్చితంగా అంటే టూరిజం బిల్డింగ్ అది ఎప్పుడో కట్టింది. అది టూరిజం బిల్డింగ్ కట్టిన దాన్ని రెన్యువేట్ చేయడం లేదా మంచి కట్టించడం తప్పే ఉందండి. ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సెక్రటేరియట్ తీసిపడేసి కొత్త సెక్రటేరియట్ కట్టారు, బ్రహ్మాండంగా ఉంది, అద్భుతంగా కట్టించారు. కానీ అక్కడ సెక్రటేరియట్ కూల్చేసిన సెక్రటేరియటే కట్టారు, కానీ ఇక్కడ టూరిజం హోటల్ కూల్చేసి ప్రభుత్వ భవనాలు కదా కట్టారు. ప్రభుత్వ భవనం ఇప్పుడు టూరిజంది కూడా ప్రభుత్వ ఆస్తి, అది బయట వాళ్ళదేం కాదు. అది దాన్ని టూరిజంగా కూడా ఎందుకు వాడుకోకూడదు? ఉన్న బిల్డింగ్స్లో ఒక భాగం వాడుకోవచ్చు, ఒక భాగం ఆఫీస్కి వాడుకోవచ్చు, ఒక భాగం రెసిడెన్స్ వాడుకోవచ్చు, గెస్టులు వచ్చినప్పుడు ఉండడానికి వాడుకోవచ్చు, అవన్నీ. సో రకరకాలుగా వాడుకోవచ్చు. అలాంటి నిర్ణయాలు ఇంకా ఏం తీసుకోలేదు కదా. ఓన్లీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఏ భాగం దేనికి అప్పచెప్పాలా, దేనికి దాన్ని అలాట్ చేయాలనేటువంటి నిర్ణయాలు ఇంకా జరగలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే నెక్స్ట్ మరలా గెలవగానే వైజాగ్ నుంచే ప్రమాణ స్వీకారం చేస్తాను, వైజాగ్ నుంచే పరిపాలన కూడా నడిపిస్తాను, దానికే రుషికొండ భవనాలు కూడా అక్కడ సిద్ధమవుతున్నాయనేటువంటి కామెంట్లు కూడా వైఎస్ఆర్సీపీ నేతలు కావచ్చు, మినిస్టర్స్ కావచ్చు చాలా బలంగానే చేశారు కదా. తప్పులేదండి, వాటిని ఎందుకు వినియోగించుకోకూడదు? ఆఫీస్కి ఎందుకు వినియోగించకూడదు? లేకపోతే ఆయన ఉండడానికి ఎందుకు వినియోగించకూడదు? లేదా ఇంకెవరిని గెస్టులు వచ్చినప్పుడు గెస్ట్ హౌస్ లాగా ఎందుకు వినియోగించకూడదు? ఉన్నటువంటి అన్ని బిల్డింగ్స్ని రకరకాలైన వాడుకోవచ్చు. ఏది వాడినా కూడా చట్ట వ్యతిరేకం కాదు కదా. ప్రజల ఆస్తి ప్రభుత్వానికి సంబంధించింది, ప్రభుత్వం సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటారు, ఎవరు అధికారులు ఉన్నారు. కాబట్టి దాన్ని మా సొంత ఆస్తిగా లేదా జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఆస్తిగా, వైసీపీ ఆస్తిగా వాళ్ళు భావిస్తే ఎలాగా? దాని పూర్తి హక్కులు ప్రభుత్వాన్ని. ఇప్పుడు ఈరోజు ప్రభుత్వం మేము దిగిపోయాము, మేము దిగిపోతే అది ఎవరు వినియోగిస్తారు? వాళ్ళే వినియోగిస్తారు కదా. అది కనీస ఇంగిత జ్ఞానం లేకుండా అదేదో జగన్మోహన్ రెడ్డి గారి కొరకే కట్టించుకున్నట్టుగా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పైసా అందులో ఉండదు, ఒక్క సెంట్ స్థలము అందులో లేదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఆస్తి ఎలా అవుతుంది? ప్రభుత్వం అంది, అది ప్రభుత్వం అంది. ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మన రాష్ట్ర గౌరవాన్ని పెంచే విధంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో కట్టిస్తే దాన్ని ఆ విధంగా మాట్లాడటం అనేటువంటిది అది హాస్యాస్పదంగా ఉంది, దురదృష్టకరమైంది. మరి అలా తీసుకునే పని అయితే మరి ఈరోజు వాళ్ళు హైదరాబాద్లో ఎన్టీఆర్ భవన్ ఎలా ఉంటుంది, లేదా మన అమరావతిలో తెలుగుదేశం పార్టీ మంగళగిరి దగ్గర తెలుగుదేశం పార్టీ భవనం ఇంద్రభవనాలు అయ్యి, లేదా చంద్రబాబు నాయుడు గారు కొట్టుకున్న ఇల్లు ఇంద్రభవనం కాదు. ఈ పార్టీ కార్యాలయాల దగ్గరికి ఇంద్రభవనాల దగ్గరికి మళ్ళీ వద్దాము. రుషికొండలో ఒక పక్క అవుతూనే ఉంది, బిల్డింగ్స్ నడుస్తూ ఉన్నాయి, వర్క్ నడుస్తూ ఉంది. ఎలక్షన్స్ రిజల్ట్స్ రాకంటే ముందే పలానా తారీఖు 4వ తారీఖు మేము గెలుస్తున్నాము, 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తున్నామని చెప్పి వైజాగ్లో ఆ ప్రమాణ స్వీకారానికి కావాల్సినటువంటి ఆ ప్రాంగణాన్ని వెరిఫై చేయటం కావచ్చు, వైవి సుబ్బారెడ్డి గారు వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాల కోసం రిహార్సల్ చేయటం కావచ్చు, ముందుగానే అక్కడ హోటల్స్ వెళ్ళడానికి ఫ్లైట్స్ ట్రైన్స్ అన్నీ బుక్ చేసుకున్నారనేటువంటి కామెంట్లు చాలా బలంగా వచ్చాయి. అంటే మరలా రెండోసారి మేము అధికారంలోకి రాబోతున్నాం అనేటువంటి కాన్ఫిడెన్సా, మేమే వస్తాం అనేటువంటి ఓవర్ కాన్ఫిడెన్సా? ఏం జరిగింది అసలు అక్కడ? మీరు చెప్పింది కరెక్ట్ అండి. మేము 9వ తారీఖు ప్రమాణ స్వీకారం అక్కడే చేయాలని నిర్ణయం తీసుకోవడం, సో స్థలాన్ని పరిశీలన చేయటం, ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిగిన మాట వాస్తవమే. అంటే ఇది ఓవర్ కాన్ఫిడెన్స్గా ఏం కాదు, అది పక్కా కాన్ఫిడెన్స్ తోటి మేము ఉన్నాం. ఎందుకంటే ప్రజల్ని మేము అంతలా విశ్వసించాం, మేము ప్రజలకి మేలు చేశామని నమ్ముతున్నాం. ఎక్కడ కూడా ఒక్క పైసా కూడా దుర్వినియోగం కాకుండా డైరెక్ట్గా 2,72,000 కోట్ల రూపాయలు మరి ప్రజలకు అందించాం, మధ్యవర్తులు అనేటువంటి వాళ్ళు లేకుండా. కాబట్టి సంక్షేమ కార్యక్రమం అదే కాకుండా జిల్లా మరి ప్రతి గ్రామాల్లో కూడా విలేజ్ క్లినిక్స్, హాస్పిటల్స్, ఫ్యామిలీ డాక్టర్స్ అని, లేదా రైతు భరోసా కేంద్రాలని, స్కూల్స్ మొత్తం రెన్యువేట్ చేయడం కానీ ఇలాంటి కార్యక్రమాలు మరి చేసినటువంటి సందర్భంలో ప్రజలు ఖచ్చితంగా మమ్మల్ని విశ్వసిస్తారు, ప్రజలు మమ్మల్ని మరొకసారి ఆశీర్వదిస్తారని మేము పూర్తిగా నమ్మాము. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా మీకు మేలు చేశామని నమ్మితేనే మమ్మల్ని మరొకసారి ఆశీర్వదించండి అని చాలా స్పష్టంగా మాట్లాడటం జరిగింది. అందుకే ప్రజల మీద మాకు విశ్వాసం ఉంది. ఇప్పటికి కూడా మాకు ఉన్నటువంటి అనుమానాలు కూడా అవే అని నేను ముందుగా మీకు మాట చెప్పడం జరిగింది. ప్రజలకు ఇంత మేలు చేసిన మేము ఇంత దారుణంగా ఓడిపోవడం అనేటువంటిది దాని వెనక ఏదో అదృశ్య హస్తం ఉంది
అనేటువంటి దాన్ని మేము ఇప్పటికీ పూర్తిగా నమ్ముతున్నాం మేము. ఓకే. కాబట్టి దాని పూర్తి సాక్ష్యాధారాలు అనేటువంటిది మా దగ్గర లేదు కాబట్టి దాని గురించి ఎక్కువ ప్రస్తావించదలుచుకోలేదు నేను. ఏది ఏమైనా ప్రజల పక్షాన నిలబడతాం మేము. ప్రజలు ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు సూపర్ 6 ద్వారా ఆ హామీలని ఎప్పుడైతే వాళ్ళు నెరవేర్చకుండా ఉంటారో, తొంగలో తొక్కుతారో, ఆ రోజు ఖచ్చితంగా మేము ప్రజల మధ్యనే ఉంటాం. కాబట్టి మేము ప్రజల పక్షాన ఉండడం అనేటువంటిది 100% కరెక్ట్. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయారు, అక్కడికి వెళ్ళారు, ఇక్కడికి వెళ్ళారు, పారిపోయి జగన్మోహన్ రెడ్డి గారు పారిపోయేటువంటి వ్యక్తి కాదు. ఇంతకన్నా అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులు తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ కల్పించినా కూడా మొక్కవోని దీక్షతో, ధైర్యంతో, సింగిల్గా మళ్ళీ ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజల విశ్వాసాన్ని పొంది అధికారంలోకి రావడం జరిగింది. కాబట్టి ఇలాంటి వాటికి భయపడేటువంటి వ్యక్తి కానే కాదు. 16 నెలలు అక్రమంగా జైల్లో పెట్టినా భయపడలేదు. 23 మందిని తెలుగుదేశం పార్టీలో తీసుకుని 4 మంత్రులు చేసిన పరిస్థితుల్లో కూడా భయపడలేదు. భయపడేటువంటి వ్యక్తి కాదు. ఖచ్చితంగా ఆయన తిరిగి ప్రజల మధ్యలోకి వెళ్ళి 29 ఎన్నికల్లో మరొకసారి విజయం సాధించి ఇక శాశ్వతంగా కొంతకాలం పాటు మళ్ళీ ఆయన ఉండేటువంటి అవకాశం ఉండదు అనేటువంటిది మా నమ్మకం.